జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. గతంతో పోల్చితే భారీగా పోలింగ్ నమోదవుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 40.2% పోలింగ్ నమోదైంది. జూబ్లీహిల్స్ లో రాజకీయ, సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చివరి 2 గంటల్లో భారీగా పోలింగ్ నమోదయ్యే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉంటే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇస్తామంటున్నారు. ఇటు మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు వేస్తూ, యువత మాత్రం ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవట్లేదని చెప్తున్నారు. సోమాజిగూడలోని బ్రైట్ హై స్కూల్లో పోలింగ్ కేంద్రాన్ని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సందర్శించారు. గతంతో పోల్చితే పోలింగ్ శాతం పెరుగుతుందన్నారు నవీన్ యాదవ్. ఉదయం మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున ఓట్లేశారని చెప్పారు. యువత మొత్తం వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలంటున్నారు నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలన్నారు. ఈసారి డ్రోన్లతో సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సరళిని హైదరాబాద్ సిపి వీసీ సజ్జనార్ పరిశీలించారు. డ్రోన్స్ ద్వారా పోలింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితిని వీక్షించారు. ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని చెప్పారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 900 సీసీటీవీ కెమెరాల ద్వారా పోలింగ్ స్టేషన్లను ఐసీసీ నుంచి రియల్ టైం మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఓటింగ్ ప్రాసెస్ పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు సిపి వీసీ సజ్జనార్. నేను మన టీము ఇక్కడ మొత్తం ఈ ప్రక్రియని మనం వాచ్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా చాలా ప్రశాంత వాతావరణంలో ఈ ఒక ఎలక్షన్ నడుస్తుంది. మనము ఈ హైదరాబాద్ నుంచి దాదాపు 900 కెమెరాస్ అక్కడ పోలింగ్ స్టేషన్ నుంచి డైరెక్ట్గా మనము ఏమేమి నడుస్తుంది, ఓటింగ్ ఎట్లా నడుస్తుందని చెప్పి మనము వాచ్ చేయవచ్చు. అదేవిధంగా ఈసారి మొదటిసారిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశ ప్రకారము మన సిఓ ఎలక్షన్ కమిషన్ సుదర్శన్ రెడ్డి గారు, మన జిహెచ్ఎంసీ కమిషనర్ కన్నన్ గారు, మనము హైదరాబాద్ పోలీస్ టీము కలిసి ఈ యొక్క డ్రోన్ ద్వారా ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియ ఎట్లా నడుస్తుంది అది తెలుసుకోవడానికి దేశంలోనే ఈ హైదరాబాద్ సిటీలో ఒక మొదటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ స్వయంగా చూశాను, చాలా ఎఫెక్టివ్ గా ఉంది. అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు, అక్కడ నడుస్తున్న ప్రక్రియ కావచ్చు, మన బందోబస్తు వ్యవస్థ ఎట్లా ఉందని చెప్పి తెలుసుకోవడానికి కూడా ఒక మంచి వ్యవస్థ ఈ రోజు ఈ యొక్క డ్రోన్ ద్వారా రావడం జరిగింది. ఇది దేశంలోనే మొదటిసారి ఈ యొక్క ప్రయత్నము. ఎఫెక్టివ్ వచ్చే రోజు ఈ యొక్క అప్లికేషన్ కావచ్చు, ఈ డ్రోన్స్ కావచ్చు, మనం ఇంకా మంచి మెరుగైన ఒక ఎలక్షన్ సిస్టమ్ ని చేయడానికి, ఎలక్షన్ ప్రాసెస్ ని చేయడానికి ఈ డ్రోన్ ఒక వ్యవస్థ బాగా యూస్ఫుల్ అవుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. డెఫినెట్లీ దీనిపైన కూడా మనం ఒకసారి ఎలక్షన్ అయిన తర్వాత రివ్యూ చేసుకుని ఇది ఇంకా ఎట్లా మెరుగైన ఎట్లా చేయవచ్చు, ఇంకా మంచి చేయడానికి కూడా మా వంతు కృషి చేస్తాను.